చట్టాలు చేసేటప్పుడు భారతీయ స్వభావాన్ని కలిగి ఉండాలి అన్న పేరిట కలోనియల్ లెగసీ వలసవాద అవశేషాలను వైదొలగాలి అనే పేరిట చట్టాలకు హిందీ పేర్లు పెట్టడం మొదలైంది. మీకు భారతీయ న్యాయ సంహిత, హిందీ సంస్కృత్ నేమ్స్ ను పెట్టడం మొదలైంది. ఇప్పుడు తాజాగా భారత వాయుయాన్ విధాయక్, సింపుల్ గా ఇంగ్లీష్ లో అయితే ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ బిల్ లేదా ఎయిర్క్రాఫ్ట్ బిల్ అంటారు, దానికి భారతీయ వాయుయాన్ విధాయక్ అని పేరు పెట్టారు. ఇప్పుడు అలాగే క్రిమినల్ సిఆర్పిసికి, ఎవిడెన్స్ యాక్ట్ కు కూడా చాలా నోరు తిరగని పేర్లన్నీ పెడుతూ వచ్చారు. సో దీనికి కారణం ఏంటి అంటే వలసవాద అవశేషాలు మేము వదిలేసుకుంటున్నాం, చూడండి ఇండియా కాదు మాది భారత్ అని కూడా ఆ మధ్య G20 శిఖరాగ్ర సందర్భంగా పెట్టారు. అయితే ఇండియా అన్నా భారత్ అన్నా ఒక్కటే పర్యాయ పదాలని భారత రాజ్యాంగమే చెప్తుంది. అందువల్ల భారత్ అని పేరు పెట్టడం, భారత్ అని వాడతారా, అఫీషియల్ కమ్యూనికేషన్ లో ఇండియా అని వాడతారా, అభ్యంతరం లేదు.